దూరం నుంచి మా బంగారు తల్లి మా అమ్మ టచ్ చేస్తే చంప మీద కొడతారు. దూరం నుంచి దూరం నుంచి ఏదో ఫన్ కోసం చేశానక్క. పన్ను కోసం బానే ఉంది, మీకు చెప్పమన్నా దూరం నుంచి చెప్పండి. శ్రీముఖి శ్రీముఖి మీ శ్రీముఖి అసలు రూపం ఇది, అసలు క్యారెక్టర్ ఇది. మరి శ్రీముఖిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, మరి ఈవిడ బిహేవియర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు శ్రీముఖి ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు నచ్చదు. నేను ఆవిడ షోస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. బిగ్ బాస్ అంటే ఇష్టం కాబట్టి ఈ అగ్ని పరీక్ష షో తప్పక చూస్తాను, కానీ ఆవిడ షోస్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎంతో మంది టాలెంటెడ్ యాంకర్స్ ఉన్నారు. ఢీ షోని యాంకరింగ్ చేస్తున్న నందు అన్న కానివ్వండి, సుధీర్ అన్న కానివ్వండి, ప్రదీప్ అన్న కానివ్వండి, ఎంతో మంది టాలెంటెడ్ యాంకర్స్ ఉంటే ఈ మా టీవీ వాళ్ళు ఈ శ్రీముఖినే పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటి దగ్గరకు వస్తే చెంప పగల కొడతావా? అంత పెద్దతో పతనేం చేశాడు? అక్కడ ఉన్న జ్యూరీస్ జడ్జెస్ ఏం చెప్పారో అదే చేశాడు. అసలు చేసిన దాంట్లో నీకు తప్పు అనిపిస్తే అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది, అంతేగాని దగ్గరకు వస్తే చెంప మీద కొడతా, దూరంగా ఉండి మాట్లాడుతుంటే అతనికి ఏమన్నా జబ్బు ఉందా, కుష్టి వ్యాధి ఉందా నీ దగ్గరికి వస్తే అంటుకుపోతానికి? మరి కొన్ని షోస్లో నువ్వు అందరి దగ్గరికంటే వెళ్ళి మాట్లాడతావు కదా, మరి అదేంటి? ఓహో వాళ్ళు సెలబ్రిటీలు, ఇతను కామన్ మ్యాన్ కదా, అతను ఏమన్నా నీ దయా దాక్షణ్యాలతో బ్రతకడానికి వచ్చాడు అనుకుంటున్నావా? ఎంతో కష్టపడి 4 రౌండ్లు దాటుకుని అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చాడు. మామూలుగా ఏమీ రాలేదు అతను. కామన్ మ్యాన్లు అంటే మరి ఇంత చిన్న చూప, ఇంత చులకన? అసలు కామన్ మ్యాన్ అనేవాడు లేకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 10 వరకు వచ్చేదే కాదు. నువ్వు ఆ స్టేజ్ మీద నిలబడి యాంకరింగ్ చేసేదాని కూడా కాదు. టీవీ ఎదురుకుండా కూర్చుని టీవీ చూసే వేళకి మేము కూడా టీవీలో కనిపించాలి అని అనుకోవడం తప్ప, కలలు కనడం తప్ప. వాళ్ళ లైఫ్లో ఎన్నో చూశారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. వాళ్ళ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం 4 బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన 4 రౌండ్లు దాటుకుని, అందులో సెలెక్ట్ అయ్యి దాటుకుని అగ్ని పరీక్ష స్టేజ్ దాకా వచ్చిన వాళ్ళని వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఆ స్టేజ్ మీద నిలబెట్టి అవమానించకండి, పురుగుల్లా చూడకండి, పాపం అది. అలాంటి వ్యక్తులు బ్రతుకుతున్న భూమి మీద ఉన్నందుకు నాకే చిరాకు వేస్తుంది. చిచ్చి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఒక మనిషిని మనిషిలాగా కూడా చూడలేని ఇలాంటి మనుషులు నిజంగానే ఉంటారా అని అనిపించింది నాకు. నేను సినిమాల్లోనే చూశాను, కానీ నిజంగా రియల్ లైఫ్లో కూడా ఉంటారు అని నాకు అనిపించింది. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.